యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ. భూదాన్ పోచంపల్లి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందినటువంటి భూదాన్ పోచంపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు బాత్క శంకర్ గారు. 5వ వార్డుకు సంబంధించి బాత్క శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. బాత్క శంకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. అదేవిధంగా బాత్క శంకర్ గారు విద్యావంతుడు, ఒక హైకోర్టులో ఒక లాయర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి 5వ వార్డును అభివృద్ధి పరుస్తా అని చెప్పి రాజకీయంలోకి వచ్చాడు. ఖచ్చితంగా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఈ 5వ వార్డును భూదాన్ పోచంపల్లిలో ఒక అద్భుత వార్డుగా తీర్చిదిద్దుతా అంటున్నారు. బాత్క శంకర్ కు ఇక్కడ ఒక విశిష్టం ఉంది. ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ వార్డు కౌన్సిలర్ గా పనిచేసినటువంటి వాళ్ళ బ్రదరే లింగస్వామి. కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యం. ఖచ్చితంగా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను బరిలో ఉంటున్నాను అని చెప్పి బాత్క శంకర్ గారు రాజకీయంలోకి రావడం జరిగింది. ఒక అడ్వకేట్ గా పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా వస్తున్నారు. అదేవిధంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈసారి మా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని బాత్క శంకర్ అంటారు. బాత్క శంకర్ గారు చెప్పండి, ప్రధానంగా 5వ వార్డుకు సేవ చేద్దామని వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నో పథకాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందుతున్నాయి. ప్రధానంగా మీ వార్డు సభ్యులు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం అడుగుతున్నారు, మీరు వారికి ఏం హామీ ఇస్తున్నారు? మా వార్డు సభ్యులకు ప్రధాన సమస్య వచ్చేసి మన ఒక బీసీ కాలనీ గ్రౌండ్ లో ఒక కమిటీ హాల్ అనేది లేదు. ఇప్పుడు కొన్ని 20-30 సంవత్సరాల పైగా అయింది మన కాలనీ ఏర్పడి. ఒక చిన్న ఫంక్షన్ కానీ మీరు ఏదైనా చేసుకోవాలని ఒక రూమ్ కూడా అవైలబుల్ లేదు మా కాలనీ వాసులకి. మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారు అడగగానే 20 లక్షలతోటి హామీ ఇచ్చి వెళ్ళారు, కొబ్బరిగా కొట్టారు. ఎలక్షన్ తర్వాత ఆ వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 20 లక్షలే కాదు, ఇంకా అవసరం ఉంటే కూడా 10 లక్షలు కొట్ట తీసుకొచ్చి బాధ్యత నాది. కమిటీలు నిర్మించి దానిలో ఒక డిజిటల్ లైబ్రరీ నిర్మించి కూడా ఆ సొంత నిధులతోటి మన కాలనీ యొక్క యువతకి ఒక డిజిటల్ లైబ్రరీ నిర్మించాలని హామీ ఇస్తున్నాను. అది కాకుండా కూడా మన మహమ్మాయికాయల్లో డ్రైనేజ్ సమస్య పెద్ద సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రజలు కూడా. ఆ దోమల బెడతతోటి చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అది కూడా గత 30 సంవత్సరం నుంచి ప్రభుత్వం చేయలేకపోయింది. 10 సంవత్సరాల టేస్ట్ ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది. బట్ అదే ఎమ్మెల్యే సార్ కుమ్మం అనిల్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, శంకర్ ఆ మోరీ సమస్య తీరుస్తాము, కమిటాల సమస్య తీరుస్తాము. అది కాకుండా కూడా మన మహమ్మాయి కాలనీ అతి పవిత్రమైన గుడి అయినటువంటి ఆ గుడికి ఒక రహదారి ఉండేది, ఒకప్పుడు బాగుండేది. ఈ 10 years లో గత ప్రభుత్వం అయిన టీఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇంతవరకు కూడా దాని ఒక డ్రైనేజ్ కూడా 20 feet లో తవ్వడం జరిగింది. అలా తవ్వడం వల్ల కూడా పక్కన ఉన్న ఇల్లు కూడా కొద్దిగా క్రాక్స్ రావడం జరిగింది. ఇప్పటికీ దానికి రోడ్ అని పడలేదు. బట్ ఆ ఎమ్మెల్యే సార్ కూడా నాకు హామీ ఇచ్చారు, శంకర్ నీ హామీ ఇస్తున్నా, ఆ గుడికి కూడా నేను రోడ్ శాంక్షన్ చేస్తా, రోడ్ ఇప్పిస్తాను, ఆ డ్రైనేజ్ సమస్యలు తీరుస్తాను, ఏది కమిటీ హాల్ అది తీరుస్తాను హామీ ఇచ్చారు సార్. అదే హామీ మేరకు నేను కాలనీవాసి చెప్పుకున్నాను. ఈ 3 సమస్యలు గెలవగానే తీరుస్తాను, 1 month లోపల తీరుస్తాను హామీ ఇచ్చాను జనాలు కూడా. అంటే శంకర్ గారు, మీరు ఒక అడ్వకేట్ లాయర్ గా ఉన్నారు, ఈ వార్డుకు సేవ చేద్దామని వచ్చారు. చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఒకసారి పరిశీలించినట్లయితే రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యమే కావచ్చు, ఇందిరం ఇల్లే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత కరెంటు బిల్లే కావచ్చు, ఉచిత బస్సు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీ వార్డుకు సంబంధించి మీ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, పేద ప్రజల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? ఒకటండి, మన కాలనీలో చాలా మంది పెద్ద మనుషులకి పెన్షన్ అనేది పెండింగ్ ఉంది. 10ల సంఖ్యలో ఉన్నాయి. అది కూడా వాళ్ళకి హామీ ఇచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే మనకు నెక్స్ట్ మంత్ వచ్చే ఉంది పెన్షన్లు రాగానే నా తరపున నేను అందించే బాధ్యత నాది. అది కాకుండా కూడా మన వార్డులో చాలా మంది ఇంధనం ఇల్లు కూడా రావడం జరిగింది. 5 లక్షలతో కూడినది. చాలా మంది సంతోషం ఉన్నారు ఇంధనం ఇల్లు తీసుకున్నా కూడా. అది కాకుండా కూడా ఒక 50 పైగా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చాయి. అది కాకుండా కూడా ప్రభుత్వం చాలా చాలా చేసే పనులు ఇక్కడ ఉన్నాయి. గత ప్రభుత్వము అభివృద్ధి అంటున్నా కానీ పెద్ద అభివృద్ధి చెందలేదు, సీసీ రోడ్లు తప్ప. సీసీ రోడ్లు అనేది అది ప్రధాన సమస్య కాదు. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య కాలనీకి మాత్రం వాటర్ ప్లాంట్. గత 3 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ప్లాంట్ అనేది ఓపెన్ లేదు. అది ప్రధాన సమస్య మారింది. మా కాలనీ వాసులందరూ కూడా దూరం వెళ్ళి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్లి చర్చించాను. ఇప్పుడు ఒక 1 month లోపల కూడా అది వాటర్ ఫిల్టర్ కూడా నేను ఓపెన్ చేస్తాను. ప్రజలు కూడా నీరు అందించే బాధ్యత నాది. శంకర్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఈ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు కదా, ప్రధానంగా మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నారు, మీకే ఎందుకు ఓటేయాలి అడుగుతున్నారు? గతంలో మీ బ్రదర్ అయినటువంటి లింగస్వామి గారు నేను ఎన్నో సేవలు చేశాను, ఈ వార్డు అభివృద్ధి పరిచాను అంటారు కదా, ఈ ఒక్క అవకాశం మీరు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నారు. మీకు అవకాశం ఇచ్చినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఒకటి, ప్రభుత్వం నుంచి కాకుండా కూడా కొన్ని అనుకున్నాను అన్నమాట. నా సొంత నిధులతోటి, నా సొంత కూడా యాక్చువల్లీ నాది కూడా చదువు నుంచి ఇన్ఫ్రాడబుల్స్ కంపెనీ ఉంది. అది కాకుండా ట్రస్ట్ తోటి నా సొంత నిధులతోటి మన కాలనీ వాసులందరూ కూడా ఒక పెళ్లి అయితే ఆ ఇంటికి నా సొంత నిధులు ఒక 5,000 రూపాయలు ఇచ్చడం జరుగుతుంది.
అది హామీ ఇస్తున్నాను ప్రజలు కూడా. ఇప్పుడు ఇంకోటి అంటే చదువుకున్న యువత ఇక్కడ చాలా మంది ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్న బీసీ అందరూ కూడా ఒక మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు. సో నా సొంత నిధులతో కూడా వాళ్ళకి స్కాలర్షిప్ అందజేస్తాను. మా కాలనీ వాసులు అయినటువంటి విద్యార్థులకు కమిటీ హాల్ కట్టగానే దాంట్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కాకుండా కూడా చదువుకున్న యువత కూడా నా తరపున స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేస్తాను. చూస్తున్నాం విద్యావంతురాలు యొక్క బాత్క శంకర్ వాళ్ళ భార్య అయినటువంటి జాన్విక గారు కూడా నిరంతరం కాలనీలో తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు రాసుకుంటున్నారు, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే విద్యావంతులైనటువంటి వారి భర్తతో సహకారంతో ఆమె కూడా జాన్విక గారు మొత్తం కూడా కాలనీ అంతా తిరుగుతూ మహిళలకు సంబంధించి ఏ ఏ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ కూడా చేపిస్తానని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తామని చెప్తున్నారు. జాన్విక గారు చెప్పండి, మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో మహిళలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మీరు వెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు ఏ విధంగా వివరిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు బాత్క జాన్విక. 5వ వార్డు బాత్క శంకర్ వాళ్ళ అభ్యర్థి వాళ్ళ వైఫ్ నేను. ఆరోగ్యశ్రీ గాని ఇవన్నీ బీమా ఇట్లా రావాలి అంటే మన యొక్క నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి మనం కొట్లాడడానికి ఛాన్స్ ఉంటది. వాళ్ళ దగ్గర పోయి అడిగితే మరి వాళ్ళు కాదనరు. మన అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ పనులు మేము చేస్తామని ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతున్నాము. మేజర్ గా పెద్దవాళ్ళకి పింఛన్లు కావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డులు కూడా ఇప్పుడు చూస్తే గత కొద్ది నెలలో ఒక వారం రోజులకే చిన్న పిల్ల, ఒక 6 నెలల పిల్ల, 7 నెలలు కూడా రేషన్ కార్డులో ఎక్కిచ్చిరు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు, మాకు రేషన్ కార్డులు చాలా తొందరగా ఎక్కినాయి అక్క, ఇది మాత్రం మంచిగా అయ్యింది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు అధికారంలోకి రాగానే నెక్స్ట్ విడతలో పింఛన్లు కూడా వస్తాయని చెప్పేసి సార్ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా చేసే బాధ్యత మాది. మాకు కనుక ఇప్పుడే మేము మొదటిసారిగా వస్తున్నాము. ప్రతి 2 ఇప్పుడు కొత్త వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే తను కూడా ఏం చేస్తాడు అనేది, మార్పు అనేది ఉందా లేదా అనేది అందరికి తెలుస్తుంది. ఫస్ట్ ఛాన్స్ ఇస్తేనే కదండి తెలిసేది. పాత వ్యక్తులకు కాదు, మార్పు రావాలి అంటే కొత్త వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు అనేది ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాము. మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. చేకూర్తికి అందరూ కూడా ఓటేసి గెలిపియాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. 3వ నెంబర్ పై ఓటేయాలని వేడుకుంటున్నాను. చూస్తున్నాం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నాను. ఇంతకుముందు ఎన్నోసార్లు మీరు 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీలో గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఎంతో అభివృద్ధి చేశాము. ఈ ఒక్క అవకాశం మాకు ఇచ్చినట్లయితే ఈ వార్డు, ఎందుకంటే మేము చదువుకున్నటువంటి వ్యక్తులము, ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తులము, అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులము అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వార్డును అభివృద్ధి చేయడం ఉద్దేశంతో మేము రావడం జరిగింది. 2 పర్యాయాలు అక్కడ గెలిపించుకున్నారు. ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు. అదేవిధంగా వారి భార్య సతీమణైనటువంటి జాన్విక గారు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మహిళలకే కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను కష్టపడతా, ఖచ్చితంగా నేను ఇచ్చేటువంటి హామీలను నెరవేరుస్తా అని చెప్పి బాత్క శంకర్ గారు రావడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాత్క శంకర్ పై చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని శంకర్ గారు కోరుతున్నారు. ఇది కనుక అరుణ్తో శరత్, బుధాన్ పోచంపల్లి, 5వ వార్డు.